దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఈరోజు 2026 సంవత్సరం జనవరి 28వ తారీఖు ఉదయకాలపు వాగ్దానము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. యెహోవా గుడారములో నివసించదగిన వాడు ఎవరు అనంటే, పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగే వాళ్ళు ఎవరయ్యా అని మనం గమనిస్తే అక్కడే దానికి అర్థం తెలియపరిచాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఏంటంట? నిజము పలుకువాడే. ఎలాగా ఉంటే దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండగలుగుతాం, దేవుని పరిశుద్ధ పర్వతములో నివసించగలుగుతామంటే మన హృదయపూర్వకముగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలకాలి. అందుకని ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మన యొక్క జీవిత ప్రయాణంలో చాలామందిలో దేవుని సన్నిధిలో ఓ మంచి అనుభవం కలిగి బ్రతకాలి, నిజం పలకాలి. ఉన్నంతకాలం క్రీస్తులో దేవుని కోసం దేవునిలో నమ్మకంగా నిజం పలుకుతూ యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. అవినీతిని కానీ అక్రమంగా కానీ మనం జీవించకూడదు. నీతిని అనుసరించుచు మనము నిజం పలకగలిగిన వ్యక్తిత్వం మనకుంటే దేవుని మహాకృపను బట్టి ఈ 2026లో దేవుడు మనల్ని ఇంకా అత్యధికంగా దీవిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాలపు వాగ్దానాన్ని బట్టి మీరందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతములో అతిథిగా మనం ఉండాలని, ఆయన గుడారములో అతిథిగా ఉండాలని, ఆయన పరిశుద్ధ పర్వతములో నివసించాలి అంటే మనలో ఉండాల్సిన లక్షణము ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్న మాట. ఒకటి, మనము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు మనము నిజము పలికే వారిగా జీవించినప్పుడే ఆయన పరిశుద్ధ పర్వతములో మనం నివసించగలిగే ధన్యత, ఆ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ వాగ్దానాన్ని మీరందరూ కూడా హృదయంలో భద్రపరుచుకొని ఇక నుంచి మన జీవిత ప్రయాణం అంతా కూడా ఆత్మీయంగా దేవునిలో గడపాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క గుడారములో నివసించేవారిగా, అతిథిగా ఉండేవారిగా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించేవారిగా, అయినా వారి జీవిత కాలమంతయు అయ్యా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించవచ్చు, నాయన హృదయపూర్వకంగా నిజము పలుకుతూ తన యొక్క జీవిత ప్రయాణమంతా నీ కృపలో వెదుగునాగా, నీ సన్నిధిలో జీవించులాగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.